హలో అండి, మన శ్రీకాకుళం నాయకుడైన లేట్ కింజరాపు ఎర్రన్నాయుడు గారి పొలిటికల్ కెరియర్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. కింజరాపు ఎర్రన్నాయుడు గారు పొలిటికల్ కెరియర్ అనేది 1982 నుంచి స్టార్ట్ అయ్యింది. 1982లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన పొలిటికల్ కెరియర్ అనేది అక్కడి నుంచి అసలైన కెరియర్ స్టార్ట్ అయ్యింది. 1983లో 20 సంవత్సరాల వయసులోనే తన సొంత జిల్లాలో హరిశ్చంద్రపురంలో పోటీ చేసి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 25 సంవత్సరాలకి అతి చిన్న వయసులోనే శాసనసభలో అడుగుపెట్టిన వ్యక్తిగా చోటు దక్కించుకున్నారు. ఆయన కుమారుడైన రామ్మోహన్ నాయుడు గారు కూడా 26 ఏళ్లకే శాసనసభలో చోటు దక్కించుకున్నారు. గ్రేట్ కదా. అలాగే 1985లో మళ్ళీ ఎన్నికయ్యారు. 1989లో టీడీపీ తెలుగుదేశం పార్టీ ఎర్రన్నాయుడు గారికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎర్రన్నాయుడు గారు అయినా సరే స్వతంత్ర అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గంలో పోటీ చేశారు. చేయడమే కాదు, గెలిచి చూపించారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. తిరిగి 1994లో టీడీపీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చారు.